గీతాసారము శ్లోకము 2. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయమునందు ఇట్టి కల్మషము నీకు ఎచటి నుండి దాపురించినది? జీవితపు విలువ నెరిగిన మానవునకు ఇది అర్హము కానట్టిది. ఇది ఉన్నత లోకములకు దారి తీయదు సరికదా, అపకీర్తిని కూడా కలిగించును. భాష్యము: శ్రీకృష్ణుడు అన్నను దేవాది దేవుడన్నను ఒకటియే కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీత అంతటను భగవానునిగా పేర్కొనబడెను. పరతత్వానుభూతి యందు భగవానుడే చరమ అంశము. పరతత్వమనున్నది బ్రహ్మము అనగా సర్వవ్యాపకమైన నిరాకార తత్వము. పరమాత్మ అనగా సర్వజీవుల హృదయములందు నెలకొనినట్టి పరమ పురుషుని విశిష్ట రూపముగను, భగవానుడు అనగా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అనేది 3 దశలుగా అనుభూతమగుచున్నది. శ్రీమద్ భాగవతము 1:2-11 నందు పరతత్వపు లక్షణములు ఈ విధముగా వర్ణింపబడినవి. వదంతి తత్వత్వవిదస్తత్వం యత్ జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. పరతత్వమనున్నది తత్వవిధులచే 3 దశలలో అనుభూతమగుచునుండును. అవన్నీయును కూడా అభిన్నములై ఉన్నవి. పరతత్వపు అట్టి వివిధ దశలే బ్రహ్మము, పరమాత్మ, భగవానునిగా వ్యక్తము చేయబడును. సూర్యుని ఉపమానముతో ఈ దివ్యమైన 3 అంశములను చక్కగా వివరింపవచ్చును. సూర్యుని అందు కూడా సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము అను 3 అంశములు గలవు. సూర్యకాంతిని మాత్రమే అధ్యయనము చేయువాడు ప్రాథమిక విద్యార్థి కాగా, సూర్యబింబము అనగా ఉపరితలమును గూర్చి అవగాహన చేసుకుని వాడు అంతకంటే మరింత అభివృద్ధిని సాధించిన ఉన్నత విద్యార్థి అగును. కానీ సూర్యగ్రహమునందు ప్రవేశింపగలిగిన వాడు అత్యున్నత విద్యార్థి అగును. కేవలము సూర్యకాంతిని గూర్చి అనగా దాని విశ్వవ్యాపకత్వమును గూర్చి, నిరాకారమైనట్టి దాని ఉజ్వల కాంతిని గూర్చి మాత్రమే అధ్యయనము చేయుచు సంతృప్తి చెందేది సాధారణ విద్యార్థులను పరతత్వపు బ్రహ్మ అనుభూతిని పొందిన వారితో పోల్చవచ్చును. మరింతగా పురోగమించిన విద్యార్థి సూర్యబింబమును ఎరుగగలుగును. కనుక అట్టి సూర్యబింబముతో పరతత్వపు పరమాత్మ జ్ఞానము పోల్చబడినది. సూర్యమండలములోనికి ప్రవేశింపగలిగిన విద్యార్థిని పరతత్వపు రూపలక్షణములను అనుభూతి చెందిన వారితో పోల్చవచ్చును. కనుకనే పరతత్వమును గూర్చి అధ్యయనం చేయుట యందు నిమగ్నులైన వారందరూ ఒకే విషయమునకు సంబంధించిన వారైనప్పటికీ భక్తులు లేక పరతత్వము యొక్క భగవానుని లక్షణమును గూర్చి అనుభూతి చెందిన ఆధ్యాత్మిక వాదులు అత్యుత్తమ తత్వజ్ఞాన సంపన్నులై ఉందరు. సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము నందలి అంతర కర్మలు అభిన్నములైనను ఈ 3 దశలను అధ్యయనము చేయ విద్యార్థులు ఒకే తరగతికి చెందిన వారిని మాత్రము చెప్పరాదు. పరమ ప్రామాణికుడును వ్యాసదేవుని తండ్రి అయిన పరాశర మునిచే భగవానుడు అను సంస్కృత పదము చక్కగా వివరింపబడినది. సర్వ సంపదలను, సర్వశక్తిని, సర్వకీర్తిని, సర్వ సౌందర్యమును, సర్వ జ్ఞానమును, సంపూర్ణ వైరాగ్యములను సంపూర్ణముగా కలిగిన పరమ పురుషుడు భగవానుడని పిలువబడును. గొప్ప ధనవంతులు, గొప్ప శక్తిమంతులు, గొప్ప సౌందర్యవంతులు, గొప్ప కీర్తిమంతులు, గొప్ప జ్ఞానవంతులు, గొప్ప వైరాగ్యవంతులు అనేకులు ఉన్నప్పటికీ తామే సర్వ సంపదలను, సర్వశక్తులను సంపూర్ణముగా కలిగి ఉన్నామని ఎవ్వరునూ చెప్పజాలరు. శ్రీకృష్ణుడే దేవాది దేవుడైనందున అట్లు చెప్పుటకు అర్హుడై ఉన్నాడు.
ఏ జీవుడైనను బ్రహ్మ, శివుడు లేదా నారాయణుడు వంటి వారెవరైనను శ్రీకృష్ణునితో సమానముగా సంపూర్ణ విభూతులను కలిగి ఉండరు. కనుకనే బ్రహ్మ సంహిత 5:1 యందు శ్రీకృష్ణుడే దేవాది దేవుడని బ్రహ్మదేవుడు నిర్ధారించి ఉండెను. అతనితో సమానుడు కాని అధికుడు కాని మరెవ్వరునూ లేరు. అతడే గోవిందుడు అనబడును. ఆదిదేవుడు లేక భగవానుడు. అతడే సర్వకారణములకు మూల కారణుడు. ఈశ్వరః పరమః కృష్ణః సచిదానంద విగ్రహః అనాదిరాదిర్గోవిందః సర్వకారణ కారణం. భగవానుని లక్షణములను పలువురు పురుషులు కలిగి ఉండవచ్చును. అయినను ఎవ్వరును శ్రీకృష్ణుని అధిగమింపలేనందున శ్రీకృష్ణుడు పరమ పురుషుడు. అతడు సచిదానంద విగ్రహుడు. ఆదిదేవుడైన ఆ గోవిందుడే సర్వకారణములకు కారణుడు. శ్రీమద్ భాగవతమునందు కూడా దేవాది దేవుని పలు అవతారముల పట్టిక వివరింపబడినది. కానీ శ్రీకృష్ణుడు మాత్రము స్వయం దేవాది దేవుడైన భగవానునిగా వర్ణింపబడి ఉన్నాడు. అతని నుండి అనేకములైన అవతారములు మరియు వివిధ స్వాంశ రూపములు విస్తరించును. ఏతే చాంసకలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారివ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఇచ్చట పేర్కొనబడినట్టి ఆదిదేవుని అవతారములన్నీను అతని స్వాంశ అవతారములు లేక స్వాంశాంశ అవతారములు అనగా కళావతారములై అయి ఉన్నవి. కానీ శ్రీకృష్ణుడు మాత్రమే స్వయం భగవానుడు. శ్రీమద్ భాగవతము 1:3-28. కనుకనే శ్రీకృష్ణుడు ఆది అయిన దేవాది దేవుడు మరియు పరతత్వ స్వరూపుడు. ఆయనే పరమాత్మకును నిరాకార బ్రహ్మమునకును మూలాధారుడై ఉన్నాడు. వాస్తవమునకు దేవాది దేవుని సమక్షమున బంధువుల కొరకు అర్జునుడు చింతించుట అనుచితము. కనుకనే శ్రీకృష్ణుడు కుతః ఎచటి నుండి అను పదముతో తన ఆశ్చర్యమును వ్యక్తము చేసి ఉన్నాడు. ఆర్యులుగా పిలువబడు నాగరిక జాతికి చెందిన మానవుల నుండి అట్టి కల్మషము ఎన్నడూను ఊహింపలేనట్టిది. ఆర్య అను పదము జీవితపు విలువలను ఎరిగి ఆత్మజ్ఞానముపై ఆధారపడిన నాగరికతను కలిగి ఉండు మానవులకే వాడబడును. దేహాత్మ బుద్ధి కలిగిన వారు పరతత్వమైన విష్ణువును లేక భగవానుని అనుభూతి పొందుటయే జీవిత లక్ష్యమని ఎరుగక భౌతిక జగత్తు యొక్క బాహ్య లక్షణములచే ఆకర్షింపబడదురు. కనుకనే ముక్తి అనగానేమో వారు ఎరుగరు. భౌతిక బంధము నుండి విముక్తిని కూర్చిన జ్ఞానము లేని వారు అనార్యులుగా పిలువబడుదురు. అర్జునుడు క్షత్రియుడైనప్పటికీ యుద్ధము చేయుటకు నిరాకరించుట ద్వారా తన విద్యుక్త ధర్మముల నుండి తప్పుకొనుచున్నాడు. అట్టి పిరికి కార్యము అనార్యులకు మాత్రమే తగినదని వివరింపబడినది. అట్లు విద్యుక్త ధర్మము నుండి తప్పుకొనుట ఆధ్యాత్మిక జీవన పురోగతికి తోడ్పడకపోవటయే కాకుండా ఈ లోకమున ప్రసిద్ధిగాంచుటకు కూడా మానవునికి అవకాశం ఇవ్వదు. కనుకనే బంధువుల ఎడ అర్జునుడు చూపిన సానుభూతి అని పిలువబడు దానిని శ్రీకృష్ణ భగవానుడు ఏమాత్రము ఆమోదించి ఉండలేదు.